నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పాలమూరు పోరాట యోధులపై విమర్శలు చేస్తే తగదని ముదిరాజ్ సంఘ నాయకులు మైత్రి యాదయ్య అన్నారు. గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు అండగా ఉన్న తమను విమర్శించడం హేయమైన చర్య అన్నారు. పాలమూరులో బీసీ నాయకులకు అండగా నిలబడుతూ రక్షించుకున్న ఘనత మాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో తమదైన పాత్ర ఉందని, అభివృద్ధికి ఎవరు సహకరించినా వారితో కలిసి నడుస్తామన్నారు. కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ కలవడానికి కొన్ని పార్లమెంట్ ఎలక్షన్లో మా ఓటు బ్యాంక్ చాలా కావాలి. మేము ముదిరాజులం చాలా మంది ఉన్నాం. మరియు మన్నెకొండ దేవస్థానం గురించి మాట్లాడరు. మన్నెకొండ దేవస్థానంలో ఎవరికి ఇచ్చారండి? ఒక ఆయన 5 మంది టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మీతో లేరా? కోటూరు గ్రామంలో మా ముదిరాజులు లేరా? 62,000 ఓట్లు మేము ఉండి మేము ముదిరాజు టికెట్ సాక్రిఫైస్ చేసి మేము సపోర్ట్ చేసినాం. మా ముదిరాజుల హక్కులు మాకు ఇవ్వాలి, మా ఓట మాకు ఇవ్వాలి. మీరు ఎవరికో ఇస్తామంటే లేతుంది. మా వాట మాకు ఇచ్చాక నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, మాకు సమ్మలేదు. పాలకు సమ్మలేదు, నువ్వు పాలకు సమ్మలు. నీ దమ్ముంటే శ్రీనివాస్ గౌడ్ కాబట్టి ఒక పోస్టు ఏదంటే దాని వ్యతిరేక పోస్ట్ కానీ లేకపోతే వ్యతిరేకంగా వీడియో కానీ ఒకటి చూపించగలుగుతావా? ఒకటి ఇప్పుడు చేయగలుగుతావా? అప్పుడు పక్కకెట్టు ఏం చేయమంటే ఆయన మోచే నీళ్ళు అయినావు. శ్రీనివాస్ గౌడ్ మోచే నీళ్ళు లాగా బతుకున్నావు. ఎలక్షన్ టైంలో పద్మావతి కాలనీలో నీతో పాటు ఉండి ఇంకా కాంగ్రెస్ కౌన్సిలర్ ఇద్దరు డబ్బులు తీసుకున్నారు ఎన్ఎం శ్రీనివాస్ గారిని ఓడగొట్టడానికి. అది మేము పసిగట్టి నేను పక్కకెట్టుకుంటూ మేము గెలిపించుకున్నాం ఎన్ఎం శ్రీనివాస్ గారిని. అట్లా మీ దాంట్లో చాలామంది పనిచేసింది, చాలామంది కూడా. ఆయన మేము అంటలేము. కాబట్టి ఇప్పుడైనా కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి ఏం తెలియవు. మీరు ఏదో మసిమూసి మాటగా చేసి అతనికి చెడ్డ పేరు వచ్చే విధంగా కానీ ఆయన పేరు అడ్డం చెప్పుకొని మీరు చేసే పనులకు పద్దానికి మేము అడ్డు తగులుతాం. పబ్లిక్ సేవ చేయాలని దుఃఖం వచ్చినాడు ఆయనను పట్టుకొని మీరు బ్లేమ్ చేయాలని చూస్తుంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? మీ తప్పు. బండి మల్లేసు కేసు అయినప్పుడు సిరాజ్ ఖాద్రి గారు నీకు ఫోన్ చేసిండు. నువ్వేం చేసినావు ఆ రోజు? సిరాజ్ ఖాద్రి చేసిండు, వినోద్ చేసిండు, చాలామంది కాంగ్రెస్ చేసిన ఫోన్. అప్పుడు ఫోన్ చేసి ఆపాలి అదే రోజు రాత్రికి. ఎందుకు ఆగిన మీరు పోలీస్ స్టేషన్కి వస్తున్నంటే కావాలని లొల్లి పెట్టింది మీరే. అదే మీరు ఎమ్మెల్యే సార్ తెలియదు. మీరు పిలిచి మాట్లాడి వద్దు మల్లేష్ అని మాట్లాడి అయిపోయినాయి కదా.